హాయ్ గైస్, ఎంతమంది గేమ్ చేంజర్ ట్రైలర్ మరియు టీజర్ నచ్చింది? అండ్ ఎంతమంది ఈ శంకర్ గారిని ఇప్పుడు బిలీవ్ చేస్తున్నారో మనకు కామెంట్స్ రూపంలో తెలపండి. ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్, నాకు కొంచెం అది స్ట్రెంగ్త్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మనం వీడియోలోకి వచ్చేసినట్టయితే ఆ ట్రైలర్ క్వాలిటీ గురించి మనం నిన్నే వీడియో చేసాము, మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. అండ్ గేమ్ చేంజర్ ప్రిడిక్షన్ గురించి కూడా మనం ఒకసారి టీజర్ చూశాక మనం ఒక అవగాహనకు వచ్చాం కదా, ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఒక్కసారి కొంచెం ఓపిక చేసుకుని వెళ్ళి చూస్తే నేను కూడా హ్యాపీ, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. మోరోవర్ ఈ ట్రైలర్ చూశాక నేనైతే కమర్షియల్గా మూవీ మాత్రం చాలా బాగుంటుందని చెప్తా. యాక్చువల్లీ మనం ఒక పాయింట్కి అగ్రీ కావాలి, అదేంటంటే ఇది కూడా రొటీన్ స్టోరీయే అని. కానీ రొటీన్ స్టోరీ అన్నా కదా అని లైట్ తీసుకోవద్దు. శంకర్ గారు ఏమేమి ఎలిమెంట్స్ యాడ్ చేశారో, ఒక స్టోరీని ఏ కోణంలోంచి చూపిస్తున్నారని కూడా మెయిన్ పాయింట్గా మనం చూడాల్సి ఉంది. కావాలంటే ఇక్కడ మనం చాలా మూవీసే సేమ్ స్టోరీతో వచ్చి హిట్ అయినవి, హిట్ అంటే మామూలు హిట్ కాదు, టాప్ హిట్ అయిన మూవీసే చాలా వరకు ఉన్నాయి. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. అలాంటి కేటగిరీలోకి చెందిందే ఈ గేమ్ చేంజర్. మనం ముందుగా స్టోరీ డిస్కషన్ చేసే ముందర కొన్ని షార్ట్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్గా అయితే హెలికాప్టర్ షాట్. ఈ మూవీలో మనం చాలానే హెలికాప్టర్ షాట్స్ చూస్తామని అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ఐఏఎస్ అయినప్పుడు కానీ, ఫైట్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే హీరో ఎంట్రీ అప్పుడు కానీ చాలానే హెలికాప్టర్ షాట్స్ ఉన్నాయి. ఇంకా రామ్ చరణ్ గారి ఓల్డ్ గెటప్ అంటే వాళ్ళ తండ్రి గారి గెటప్ అయినా కూడా అది అబ్సల్యూట్గా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. ఆయన ఒక పొలిటీషియన్, ఫార్మర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది వాళ్ళ ఫాదర్ స్టోరీ మొత్తం. అండ్ చిన్న రామ్ చరణ్ లైక్ నందన్, ఇతనికి కోపం ఇష్యూస్ ఉంటాయి, యాంగర్ ఇష్యూస్ అనేవి చాలానే ఉంటాయి. అక్కడే కీరా మన హీరోయిన్ని కలుస్తాడు, లవ్ అంటూ జరుగుద్ది. అండ్ ఈ ప్రాసెస్లో కోపం తగ్గించుకోవడానికి చూస్తారు. మోర్ ఓవర్ ఈ ఎలిమెంట్స్ మొత్తం చుట్టే బదులు మనం ఇందులో కొన్ని క్యారెక్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అదేనండి బ్రహ్మానందం గారు మరియు వెన్నెల కిషోర్ గారు. కామెడీని కూడా కలుపురి ఫ్యామిలీ ఆడియన్స్ని కూడా అట్రాక్ట్ చేద్దామని చూశారు. ఇది మూవీ రిలీజ్ అయ్యాక ఎలా ఉంటుందో మనం చూడాల్సి ఉంది. అండ్ కీరా అద్వానీతో లవ్ ట్రాక్ కూడా మంచిగానే ఉందన్నట్లు తెలుస్తుంది. ఐ మీన్ క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్ అలా తెలుస్తుంది. స్టోరీ ఎటు చుట్టూ తిరుగుతుంది అసలు ఎలాగనేది మాత్రం చూడాల్సి ఉంది. అండ్ ఇందులో కీరా అద్వానీ కూడా మంచి పోస్టింగ్ లేకపోతే మంచి జాబే ఉన్నట్లే తెలుస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ గారితో సేమ్ క్యాడర్లో ఉండేటట్లు మనకి చాలా ఫొటోస్ లీక్ అవటం మరియు టీజర్లో కూడా చూసాము. ట్రైలర్లో మనకు ఆ కట్లో ఏం చూడలేదు, టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. టీజర్లో మనం ఆ కట్స్ చూసాము. అండ్ వీళ్ళ చుట్టూ ఉన్న సాంగ్స్ కూడా పర్లేదనే అనిపించాయి. అండ్ ట్రైలర్ని మనం అబ్జర్వ్ చేసి చూస్తే అంజలితో కూడా సాంగ్స్ ఉన్నాయి, డ్యూయెట్స్ ఉన్నాయి. అక్కడ మనం ఏమవుద్దో చూడాలి. ఇంకా మనం గేమ్ చేంజర్ స్టోరీలోకి వచ్చేద్దాం. ఫస్ట్గా మూవీ ఓపెన్ చేయగానే రామ్ చరణ్ కాలేజ్ స్టూడెంట్. ఇతనికి చాలా అంటే చాలా యాంగర్ ఇష్యూస్ ఉంటాయి. దేనివలన అంటే మనం చెప్పలేము. చిన్నప్పుడు దీనికి ఏమన్నా వీళ్ళ ఫాదర్ ఫ్లాష్ బ్యాక్ వల్ల లేకపోతే ఎదిగిన ఎన్వైర్న్మెంట్ అలాంటిదో మనం చెప్పలేము, అది స్టోరీ వచ్చేవరకు. కాకపోతే ఇతనికి చాలా అంటే చాలా యాంగర్ ఇష్యూస్ వస్తాయి. అదే రామ్ చరణ్కి బలం, అదే రామ్ చరణ్కి బలహీనత. మనం టీజర్ షాట్లో చూసినట్టయితే లైక్ అంత యాంగర్తో కొడుతూనే ఉంటారు యాజ్ ఎ స్టూడెంట్గా. తర్వాత ఆ కోపం తగ్గించుకోవాలి అన్నట్లు యోగాకి వెళ్ళటం కానీ, లేకపోతే చింపి రాసేయటం కానీ అలాంటివి చేస్తుంటారు. ఆబ్వియస్లీ ఆ షాట్లో మనకు తెలుస్తూనే ఉంది రామ్ చరణ్కి యాంగర్ ఇష్యూస్ చాలా అంటే చాలా ఉన్నాయండి. అండ్ ఇలాంటి యాంగర్ ఉన్న వ్యక్తి అసలు కోపం అనేది ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? టు బీ ఫ్రాంక్, మనం ఐఏఎస్ అవ్వాలంటే కోపం వదిలేయాలి. అంతలాగా అతనికి ఏ ఇన్సిడెంట్ అనేది అటాచ్ అయ్యింది, ఆ కోపాన్ని వదిలేయడానికి గల కారణం ఏంటో శంకర్ ఏమని రాసుకున్నాడో అది మనం చూడాల్సి ఉంది. టు బీ ఫ్రాంక్ శంకర్ కాదు, కార్తిక్ అనే వాళ్ళు రాసిచ్చారు ఈ స్టోరీ. అతను ఏమాత్రం రాశారు, ఏం రాశారు అనేది చూడాల్సి ఉంది. అండ్ ఐఏఎస్ అవ్వటానికి అయ్యే ప్రాసెస్ ముందర ఒక్కసారి మనం వీళ్ళ ఫాదర్ గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్ ఫాదర్ అనే వాళ్ళ రైతుల సంఘాలకి లీడర్ అన్నట్లు. ఆ లీడర్ అన్నట్లు ఇతని పవర్ సరిపోక ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకుందాం అన్నట్లు పెట్టుకుంటారు. ఆ పొలిటికల్ పార్టీ చుట్టూలో ఇతనికి మంచి సపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇతను కింద ఉండేటోళ్ళే శ్రీకాంత్ గారు. మనం ట్రైలర్ షాట్లో ఈజీగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే
అక్కడ చాలానే బాంబ్ బ్లాస్టులు జరుగుతాయి. ఇంకా వాళ్ళ తండ్రి గారు కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మేబీ ఆ ఛాన్స్‌లోనే అతనికి ఏమన్నా అయ్యుండొచ్చు. ఈ సింపతిని యూజ్ చేసుకొని శ్రీకాంత్ గారు పార్టీలో సీఎంగా కొనసాగుతూనే ఉండొచ్చు. ఇప్పుడు ఎస్‌జే సూర్య గారనేది శ్రీకాంత్ గారి కొడుకు. ఐ మీన్ రామ్ చరణ్ గారి తండ్రి చనిపోయినప్పుడు కానుంచి వీళ్ళ పార్టీ రూలింగ్‌లో ఉంది. కాబట్టి వీళ్ళకి ఎదురే లేదు అంటిల్ అన్లెస్ రామ్ చరణ్ యంగర్ వర్షన్ ఐఏఎస్ వచ్చే వరకు. ఇప్పుడు ఇతను ఐఏఎస్‌గా వచ్చి వాళ్ళ తండ్రి ఎలా చనిపోయాడో అని అంజలి గారు చెప్తారా? లేకపోతే ఈ ప్రాసెస్‌లోనే రామ్ చరణ్ గారు తెలుసుకున్నారా? అనేది మనం చూడాల్సి ఉంది. మొత్తానికి ట్రైలర్ ఎలిమెంట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా వేరియేషన్స్ చూపించారు రామ్ చరణ్ గారు స్టైల్‌లో మాత్రం. ఇంకా మనం చెప్పాలంటే ఆ ఊర్లో కూడా చాలా ఫైట్స్ ఉంటాయి. ఇంకా ఆవు ఈత ఈదుతున్నట్టు చాలానే గొడవలు చూస్తూనే ఉంటాం. ఇన్‌ఫాక్ట్ టీజర్ కట్‌లో కూడా ఓపెనింగ్ అలాగే అవుతది రైతుల గొడవల కోసం. అక్కడ గెలుస్తారు. మీరు జూమ్ చేసి చూస్తే రామ్ చరణ్‌ని వాళ్ళందరూ ప్రైజ్ చేస్తుంటారు లేపి. మేబీ అక్కడ ఫార్మర్స్ చుట్టూ మాట్లాడి అవతల ఉన్న కార్పొరేట్‌ని ఓడించి వీళ్ళ పొలాన్ని తిరిగి ఇచ్చేసుంటారు. టు బీ ఫ్రాంక్ ఈయన చనిపోయాక అసలు ఆ విషయం ఎలా జరిగింది? ఆ విషయం ఎలాగ రామ్ చరణ్‌కి తెలిసిందో చూడాల్సింది. మేబీ చాలా అంటే చాలా ఎమోషనల్‌గా ఉంటదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్ గారు పెళ్లి కొడుకు సీన్‌లో కూడా అరెస్ట్ చేస్తారు. అక్కడ బ్లాస్ట్స్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. కీరా అద్వానీ కూడా మనం ఆ షాట్‌లో చూస్తాం. పెళ్లి కూతురుగా ఉండి షాక్ అవుతది అన్నట్లు. అండ్ రామ్ చరణ్ మాత్రం చాలా సన్నివేశాల్లో కన్నీళ్లు పెట్టుకుంటున్నట్టు తెలిసినే ఉంది. లైక్ ఇతను వల్ల ఎవరో సఫర్ అవుతారని క్లియర్‌గా తెలుస్తుంది. అలా సఫర్ అయినప్పుడే ఇతను యాంగర్ ఇష్యూస్ వదిలేసి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటానికి చాలానే ఫోకస్ చేసి అవుతారు. అది ఎవరి కోసం? మెయిన్‌గా అంజలి కోసమేనా? లేకపోతే వీళ్ళ తండ్రి గారి గురించి తెలుసుకున్నాక ఆ విలన్ని వదిలిపెట్టొద్దు అని ఇలా తయారయ్యారని చూడాల్సి ఉంది. అండ్ చెప్పా కదా పెళ్లి కొడుకుగా ఉండి ఫైట్ చేస్తారని. మేబీ అది లాస్ట్ ఫైట్ అయ్యుండొచ్చు. ఛాన్సెస్ ఆర్ మోర్ కదా! ఇంకా అంజలితో మంచి ఎమోషన్ సీన్సే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మళ్ళీ బ్రహ్మానందం గారి నుంచి చాలానే కామెడీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఆయన ఎంతవరకు మూవీలో ఉంటారా అనేది చూడాల్సి ఉంది. అండ్ ఈ ఐఏఎస్ ఆఫీసర్‌ది మాత్రం చాలా అంటే చాలా పవర్‌ఫుల్ రోల్ అని మాత్రం మనమైతే ఈజీగా తెలుస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆ హెలికాప్టర్ ఎక్కి కత్తి పట్టుకుంటారు చూడండి. టు బీ ఫ్రాంక్ కత్తి పట్టుకొని హెలికాప్టర్ ఎక్కుతారు చూడండి. అది మాత్రం టాప్ నాచ్‌లో ఉందని చెప్పుకోవచ్చు. ఈ మూవీస్‌లో అన్ని మాస్ ఎలిమెంట్స్ అనేవి ఉంచి ఈ మూవీని ఈ పరంగా అట్రాక్ట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఆబ్వియస్‌లీ నేను ఒప్పుకుంటాను. ఒక ఐఏఎస్‌కి మరియు ఒక సీఎంకి జరిగే యుద్ధం అని. కానీ ఇది ఏ కోణంలో ఉంది అనేది కూడా ఒక పాయింట్ అని చెప్పుకోవాలి. ఈ మూవీ గనక ఒక్కసారి 'ధృవ'లాగా పడితే మాత్రం టు బీ ఫ్రాంక్ ఒక్కసారి 'ధృవ'లాగా పడితే మాత్రం బాక్స్ ఆఫీస్ మాత్రం మండిపోతదనే చెప్పుకోవచ్చు. 2025లో వచ్చే ఫస్ట్ మూవీ గనక. ఇంకా మనం హానెస్ట్‌గా మాట్లాడుకోవాలంటే 'శంకర్' గారి మీద హోప్స్ అనేవి చాలా తక్కువనే ఉన్నాయి. కానీ టెక్నీషియన్స్ ఎవరైతే 'శంకర్' గారితో పని చేశారో ఈ మూవీ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది. సూపర్‌గా పర్ఫార్మెన్స్ చేశారన్నప్పుడు ఆ హోప్ పెరుగుతుంది. ఆ హైప్ అనేది ఇస్తున్నారు. ట్రైలర్‌లో మనం చూసాము. ఆ హైప్ ఆబ్వియస్‌లీ పెరుగుతుందనే చెప్పుకోవాలి. ఇంకా ఫ్యాన్స్ నుంచి చాలా సపోర్ట్ వస్తుంది. చూసారు కదా 256 ఫీట్స్ కటౌట్ అంటే అది మామూలు విషయం కాదు. దాదాపుగా అది 45-52 లాక్స్ వరకు ఖర్చయినట్టు తెలుస్తుంది. అండ్ అక్కడికి ఆ హెలికాప్టర్ కూడా తెప్పించడం అంటే మామూలు విషయం కాదు. ఇంత జరిగినందుకు కూడా మూవీ అవుట్‌పుట్ అనేది చాలా అంటే చాలా బావుంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఇంతవరకు చూసారు కదా! మన వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకోండి. కింద టెలిగ్రామ్ ఛానల్ ఉంటది. అందులో జాయిన్ అయిపోతే మీకు ఏ ప్రోడక్ట్ అయినా కూడా 90-95% ఆఫ్ అనేది వస్తది. సో దట్ మీరక్కడ జాయిన్ అయ్యి మా ప్రోడక్ట్స్ తీసుకోవటం వల్ల మీకు హ్యాపీ, మాకు కూడా హ్యాపీ. ఎందుకంటే క్వాలిటీ ప్రోడక్ట్స్ మీ దాకా చేరుస్తున్నామని. ఓకే గాయ్స్. దాంతో పాటు నాకొక బ్లాగ్ ఉంది. ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ 997 అని. ఒక్కసారి ఇది గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. అక్కడ మీకు లాట్ ఆఫ్ హెల్త్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. ఒక్కసారి మీరే చూసి వాటిలికి రేటింగ్ ఇవ్వండి. మీ డైలీ యూసేజ్‌కి చాలా అంటే చాలా యూజ్ ఉంటది. అండ్
డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీరైతే వెరిఫై చేసుకొని మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చరణ్ గారి మూవీ బ్రేక్ డౌన్ కానీ నెక్స్ట్ వచ్చే మూవీస్ గురించి కానీ మాట్లాడాం. ఒకసారి చూసి సబ్స్క్రైబ్